విత్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ భవన్ కు భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు చేరుకున్నారు. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ పై కేసు నమోదైంది. తాను ఎక్కడికి వెళ్లినా మీడియాతో మాట్లాడిన తర్వాతే వెళ్తానని బాల్క సుమన్ స్పష్టం చేశారు. తాను దేనికి భయపడనని అన్నారు. మరికొద్ది సేపట్లో బయటకు వస్తానని బాల్క సుమన్ తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, బాల్క సుమన్ కామెంట్స్ ఏ విధంగా చూడాలి? చందు, కొద్దిసేపు క్రితం బాల్క సుమన్ అరెస్ట్ అవుతారనే వదంతులు అయితే వ్యాపించాయి. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ అయితే తెలంగాణ భవన్లోనే ప్రస్తుతం ఉన్నారు. అయితే ఇటీవల తెలంగాణ భవన్లో సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గని కార్మిక సంఘం సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ క్రమంలోనే ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రధానంగా చూసినట్టయితే సుమన్ని అరెస్ట్ చేస్తారనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు అటు ఆయన అనుచరులంతా కూడా అక్కడ చేరుకున్నారు. ప్రధానంగా కొద్దిసేపు క్రితం బాల్క సుమన్ మాట్లాడుతూ ఖచ్చితంగా తాను అరెస్ట్ అయితే ముందే చెప్పి అవుతాను, నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా బాల్క సుమన్ చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. కొంతమంది లాయర్లు కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా బాల్క సుమన్ అరెస్టు సంబంధించి ఇక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితమే చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంతమంది అడ్వకేట్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉదయం అంటే గత 3 రోజులుగా కూడా బాల్క సుమన్ అయితే తెలంగాణ భవన్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు అడ్వకేట్లు కూడా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఈ ఇష్యూని సీరియస్గా తీసుకుంటుంది, సీరియస్గా డిఫెండ్ చేస్తుంది. పోలీసులు పెట్టినటువంటి ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో 326 అనే సెక్షన్ కావాలని అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సామాన్య ప్రజలకు కూడా తెలుసు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే తప్ప ఆ సెక్షన్ అట్రాక్టివ్ కాదు. అంటే కావాలని ఆ సెక్షన్స్ రిమాండ్ చేయడానికి రీజన్స్ చూపించడానికి కోసం మాత్రమే ఆ సెక్షన్స్ పెట్టినట్టు మనకు కనబడుతుంది. ఇది ఏదైతే ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్ ఆల్రెడీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఒకవేళ వాళ్ళు రిమాండ్ చేస్తే మాత్రం నాంపల్లి కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం. రిమాండ్ని రిజెక్ట్ చేయమని కూడా అడిగే అవకాశం కూడా ఉంది. 326, 351, 352, 353, 55, 61 బిఎన్ఎస్ అంటే పీడీపీపీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. కంప్లైంట్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి మనం చూసుకున్నట్టయితే కంప్లైంట్లో ఉన్న సెక్షన్స్ ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ బేసింగ్ ఆన్ ది కంప్లైంట్ వాళ్ళు గవర్నమెంట్ అధికారులే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ అధికారులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ కంప్లైంట్ని ఎగ్జామిన్ చేయకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, కంప్లైంట్ని ఎగ్జామ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్లో కొన్ని సెక్షన్స్ని 326 అంటే 10 సంవత్సరాల శిక్ష పడే సెక్షన్ను అందులో మెన్షన్ చేయడం అనేది క్లియర్గా పోలీసు వాళ్ళు ఇందులో ఒక పొలిటికల్ వెండక్టాని వాళ్ళకు లోబడి కేసు పెట్టి అనడానికి క్లియర్గా ఆ సెక్షన్స్ మనకు చూస్తే మనకు అర్థమవుతుంది. క్లియర్ లీగల్ టీమ్ సీరియస్గా ఆల్రెడీ హైకోర్టు దృష్టికి ఎఫ్ఐఆర్ రాంగ్ అని చెప్పి హైకోర్టు దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. ఇన్స్పెక్టర్ బెయిల్ మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ బాల్క సుమన్ గారు అరెస్ట్ చేస్తే నాంపల్లి కోర్టులో సీరియస్గా రిమాండ్ రిజెక్ట్ చేయమని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీమ్ డిఫెన్స్ చేస్తుంది. గురువారం యాక్చువల్లీ పోలీసు వాళ్ళకి నిన్న నోటీస్ పోయింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారం టైం తీసుకోవడం జరిగింది. వాళ్ళ దృష్టిలో ఉంది అంటే హైకోర్టులో మేము మూవ్ చేసినట్టు సిఆర్ఎల్పీ మూవ్ చేసినట్టు పోలీసు వాళ్ళకి నాంపల్లి పోలీసు వాళ్ళకి నోటీస్ కూడా పోవడం జరిగింది. గురువారం వరకైతే ఇన్స్పెక్టర్ బెయిల్ వచ్చేది. కానీ ఈరోజు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక పొలిటికల్గా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఒక రకమైనటువంటి ఇల్లీగల్ ఇన్వెస్టిగేషన్ అన్నట్టు మనకు క్లియర్ కనబడుతుంది. ఇందులో మేము ఇంటర్వ్యూ పడగలి వెకేషన్ బెంచ్ కాబట్టి ఇంటర్వ్యూ పడగలి క్లియర్గా మేము ఇన్స్పెక్టర్ బెయిల్ ఇవ్వమని అడిగాము. ఏదైతే కంప్లైంట్లో ఉన్న కంప్లైంట్కి అది ఇంగ్రీడియంట్స్కి అదేవిధంగా ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్కి ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు కాబట్టి మాకు ఇన్స్పెక్టర్ బెయిల్ వీఆర్ రైట్ టు బెయిల్ అనేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళాము. హైకోర్టు ఇమీడియట్గా వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళ కౌంటర్ కోసం గురువారానికి పోస్ట్ చేయడం ఇంటర్వ్యూ మేము బెయిల్ రిలీఫ్ అడగలేదు. కోర్టు కూడా దాన్ని ఇవ్వలేదు. ఇప్పటికైతే బెయిల్ కోసం కేసులు పెట్టామన్నటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు చాలా మంది నేతలు అయితే ప్రస్తుతం అంతా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. చెప్పండి, అంటే బాల్క సుమన్ అరెస్ట్ చేస్తున్న వార్త వినిపిస్తుంది, దీనిపై ఉంటుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే ప్రశ్నిస్తే కేసులు. ఆ రోజు సింగరేణికి సంబంధించిన కార్మికుల గురించి అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు బాల్క సుమన్ గారు సింగరేణి కోల్డ్ బెల్ట్ సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి 40 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన బొగ్గు మాయమైంది. దాదాపు 1600 కోట్లకు సంబంధించింది ఎవరి పాలైంది అని చెప్పేసి ఆ రోజు సింగరేణి నాయకుల పక్షాన మాట్లాడితే ఆ రోజు ఆయన మాట్లాడినట్టు మాటలను వక్రీకరించి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కొంత మీడియా కథనాల ద్వారా ఆయన మీద అక్రమంగా కేసు నమోదు చేసి అలా బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం,
అంటే మీకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక రాజు జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు అరవిందో ఫార్మసిటీని కూల్చేస్తా పేల్చేస్తా అనమాట. మరి అరవింద్ రెడ్డి మన జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి మీద ఎందుకు కేసు చేయలేదు, ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మగన్ సింగ్ రాజు ఠాకూర్ గారు అడ్డంగా నరికేస్తాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి మాట్లాడితే ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే ఒక దళిత నాయకుడు కాబట్టి ఇలా బాల్క సుమన్ను అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఏంటంటే మీరు ప్రభుత్వం రాకముందుకు మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందుకు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ అని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్తుంది అంటారు. ఇలా ప్రజాస్వామ్యం ఎక్కడుందని నేను అడుగుతున్నా. ఇలా ప్రజాస్వామ్యం అదే రేవంత్ రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ప్రగతి భవన్ పేల్చాలని చెప్పి మాట్లాడు, నక్సలైట్లతో ప్రగతి భవన్ పేల్చాలని మాట్లాడు. మరి రేవంత్ రెడ్డి గారు అదే అసెంబ్లీ సాక్షిగా పేగులు మెడలేసుకుంటా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళను కొట్టాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు. మరి రేవంత్ రెడ్డి మీదకి ఎందుకో చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి జగ్గారెడ్డి పోలీసు వాళ్ళ మీద ఏ విధంగా మాట్లాడు? కాబట్టి ఇటువంటి వాళ్ళ మీద మాట్లాడకుండా ఇలా కేవలం ఒక దళిత నాయకుడు కాబట్టి ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది కాబట్టి బాల్క సుమన్ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్తారు. అరెస్ట్లకు ఎవరు భయపడరు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మేము మా కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా అరెస్ట్కి ఎవరు భయపడని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. చూసినట్టయితే ఖచ్చితంగా గతంలో అనేక మంది నేతలు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు, వాళ్ళపై అరెస్టులు చేయాలి. కానీ కావాలని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కేసులు పెట్టారు. అరెస్టులు కొత్త కాదు, ఖచ్చితంగా ఎదుర్కొంటామనే విషయాన్ని ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్.